బకాసురుడికి తెలుసు తన ముందుకు వచ్చే ప్రతి మనిషి తనకి ఆహారమే అని. కాని ఆ రాక్షసుడికి తెలియని నిజమొకటి ఉంది. ఆ రోజు బండి తోలుకుంటూ వస్తున్నది ఒక సామాన్య బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్తు మృత్యువుకే చెమటలు పట్టించే వాయుపుత్ర భీమసేనుడు. ఏకరక్షకపురంలో బ్రాహ్మణ వేషంలో తలదాచుకుంటున్న పాండవుల చెరిన ఒకరోజు భీకరమైన రోదనలు వినిపించాయి. తాముంటున్న ఆ పేద బ్రాహ్మణుడి ఇంట ఏదో ఘోర విపత్తు సంభవించిందని కుంతీదేవి గ్రహించింది. గండం నుంచి గట్టెక్కించిన ఆ కుటుంబం ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోలేదు ఆ వీరమాత. చావు కడప తడుతుంటే ఆ పేద బ్రాహ్మణుడి గుండె చెరువయింది. ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామని నేను మొత్తుకున్నా నీవు వినలేదు. ఇప్పుడు మన కుటుంబంలో ఒకరు ఆ రాక్షసుడికి బలి కావాల్సిందే అంటూ తన భార్య ముందు రోధించాడు. కాని ఆ ఇల్లాలు వెరవలేదు. భర్త జీవించి ఉండగా ప్రాణాలు వదిలే భార్యయే అదృష్టవంతురాలు. నన్ను వెళ్ళనివ్వండి, మన బిడ్డలను మీరు కాపాడుకోండి అంటూ కన్నీటితో వీడ్కోలు పలికింది. అప్పుడే ఆ చిన్నారి కుమార్తె ముందుకు వచ్చింది. నాన్న, నేను మీ అందరికీ భారం కాకూడదు. నన్ను తెప్పలా వాడుకుని ఈ దుఃఖ సాగరాన్ని దాటండి. నన్ను ఆ రాక్షసుడికి ఆహారంగా పంపండి అని వేడుకుంది. అన్నీ గమనిస్తున్న ఆ పసివాడు తన చేతిలోని చిన్న కర్రను ఊపుతూ, భయపడకండి, నేను ఆ రాక్షసుడిని చంపుతాను అన్నాడు. ఆ అమాయకపు మాటలు వారి గుండెలను మరింతగా పిండేశాయి. సరిగ్గా అప్పుడే కుంతీదేవి లోపలికి అడుగుపెట్టింది. బ్రాహ్మణోత్తమ, భయపడకండి, నాకు 5 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు అని అభయం ఇచ్చింది. కాని ఒక నిబంధన, నా కుమారుడి పరాక్రమం గురించి ఎవరికీ తెలియకూడదు. ఇది మన మధ్య రహస్యంగా ఉండాలి అని కుంతి కోరింది. పాండవుల ఉనికిని కాపాడుతూనే ఆ కుటుంబాన్ని రక్షించే బాధ్యతను భీముడికి అప్పగించింది. బకాసురుడికి ఆహారాన్ని మోసుకెళ్లే బండిపై భీముడు ప్రయాణం మొదలుపెట్టాడు. భీముడు బకాసురుడి గుహ వద్దకు చేరుకున్నాడు. చుట్టూ రక్తపు మడుగులు, మనుషుల ఎముకలు, ఆ ప్రాంతమంతా మృత్యువు వాసన వస్తోంది. తన ముందున్న ఆహారాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. తమ ఆహారాన్ని ఎవరో తింటున్నారని తెలుసుకున్న బకాసురుడు అగ్నిపర్వతంలా గుహ నుండి బయటకు వచ్చాడు. ఎవడెవరా నువ్వు, చావును పిలుచుకుంటున్నావా అని గర్జిస్తూ భీముడిపై విరుచుకుపడ్డాడు. అప్పుడు మొదలైంది అసలైన పోరాటం. రాక్షసుణ్ణి గాలిలోకి ఎత్తి నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు అడవి దద్దరిల్లింది. అది మనిషికి రాక్షసుడికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, అది ధర్మానికి అధర్మానికి మధ్య పోరు. చివరికి భీముడు ఆ రాక్షసుణ్ణి పడదోసి వాడి నడుమును తన మోకాలితో విరిచేశాడు. బకాసురుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఒక పీడకల ముగిసింది. విజయం సాధించిన భీముడు ఆ రాక్షసుడి శవాన్ని ఊరి గుమ్మం వద్ద పడేసి చప్పుడు కాకుండా ఇంటికి చేరుకున్నాడు. తన పని అయిపోయింది. అడవి నుంచి తిరిగి వచ్చిన ధర్మరాజుకు విషయం తెలిసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. అమ్మా, భీముడే మనందరికీ కొండంత అండ. అస్థిరమైన బుద్ధితో ఆ రాక్షసుడి నోటికి భీముణ్ణి ఎందుకు ఆహారంగా పంపావు అని ఆవేదన చెందాడు. కాని కుంతి నవ్వింది. నాయనా, భీముడి బలం నాకు తెలుసు. ఇన్నాళ్లు మనల్ని కాపాడిన ఈ బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. ధర్మమే భీముణ్ణి కాపాడుతుంది అని ధైర్యం చెప్పింది. ఇక పాండవుల ప్రయాణం మరో మలుపు తిరగబోతోంది.